నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైకాపా కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ చర్యలో చేరేందుకు ఆత్మకూరులో వైకాపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు కావలి నుంచి వచ్చిన వైకాపా కార్యకర్తలకు శ్రీధర్ గార్డెన్స్ లో వసతి ఏర్పాటు చేశారు. అక్కడ మద్యం సేవించిన కార్యకర్తలు గొడవకు దిగారు. వారిని వారించేందుకు ప్రయత్నించిన వాచ్మెన్ అతని భార్య కుమారుడిపై దాడి చేశారు. తర్వాత వాళ్ళందరినీ గదిలో బంధించి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మా నాన్న శ్రీధర్ గార్డెన్స్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వాళ్ళు కావలి నుంచి నెల్లూరు నుంచి కిరాయి పిలిపించుకొచ్చారు. వాళ్ళు మద్యం సేవించడం వల్ల వాళ్ళు మన గలబా వేస్తున్నందువల్ల మా నాన్న మా అమ్మ వెళ్ళని అడిగినందుకు కొట్టారు. మళ్ళీ నేను వెళ్ళి అడిగినందువల్ల నన్ను కూడా కొట్టారు. మమ్మల్ని మా ముగ్గురిని రూమ్ లో తాళం వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వైసీపీ పార్టీ మీటింగ్ కోసం.